అందరికీ నమస్కారం. భారతదేశంలోని స్టూడెంట్స్ అందరికీ ఒక సూపర్ న్యూస్. మీ టాలెంట్ చూపించడానికి ఒక బెస్ట్ అవకాశం వచ్చేసింది. అదే 2026 వెట్లాండ్స్ ఛాలెంజ్. ఇది మామూలు కాంపిటీషన్ కాదండోయ్. మన పర్యావరణాన్ని కాపాడడంలో మనమంతా భాగం అవ్వడానికి ఇదొక మంచి ఛాన్స్. మరి దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూసేద్దామా? అవును, ఇది మన దేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరి కోసం తీసుకొచ్చిన ఒక స్పెషల్ క్రియేటివ్ ఛాలెంజ్ అన్నమాట. మీలో ఉన్న ఆర్టిస్ట్ని, రైటర్ని బయటకి తీసుకురావటానికి ఇదే పర్ఫెక్ట్ టైం. అంతేకాదు, ఈ కాంపిటీషన్ను ఆర్గనైజ్ చేస్తుంది కూడా చాలా పెద్ద సంస్థలు. ఒకటి నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, ఇంకొకటి మన భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పోటీకి నేషనల్ లెవెల్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో. అయితే అసలు ఈ కాంపిటీషన్స్ అన్నీ వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలల గురించి ఎందుకు పెట్టారు, వాటికెందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద సెలబ్రేషన్లో భాగం. అదే వరల్డ్ వెట్లాండ్స్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న జరుపుకుంటారు కదా. అలా 2026 ఫిబ్రవరి 2న జరగబోయే వేడుకల కోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మన పర్యావరణానికి ఇది చాలా చాలా ముఖ్యమైన రోజు. ఇక ఈ రెండు కాంపిటీషన్స్కి ఒకే ఒక పవర్ఫుల్ థీమ్ ఉంది. అదేంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. అంటే చిత్తడి నేలలు మరియు సాంప్రదాయ జ్ఞానం, మన సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం. మీ క్రియేటివిటీ అంతా ఈ థీమ్ చుట్టూనే ఉండాలన్నమాట. సో ఈ థీమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన సంస్కృతికి, ఈ చిత్తడి నేలలకు మధ్య ఉన్న కనెక్షన్ గురించి మనం ఆలోచించాలి. తరతరాలుగా మన పెద్దవాళ్లు ఈ వెట్లాండ్స్ని ఎలా కాపాడుకుంటూ వచ్చారో వాళ్ల నాలెడ్జ్ని మనం అర్థం చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ వెట్లాండ్స్తో ముడిపడి ఉన్న మన వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. దాని గురించే ఈ కాంపిటీషన్. సరే, ఇంకా కాంపిటీషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 6వ తరగతి నుంచి 8వ తరగతి చదివే యంగ్ ఆర్టిస్ట్స్ కోసం పెట్టిన పెయింటింగ్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే 6, 7 లేదా 8వ క్లాస్లో ఉన్నారో మీ పెయింటింగ్ బ్రష్లకు పని చెప్పే టైం వచ్చేసింది. ఆ చిత్తడి నేలల అందాన్ని, వాటి ఇంపార్టెన్స్ని మీ రంగులతో క్యాన్వాస్ మీద ఎలా చూపిస్తారో చూడాలి. రూల్స్ చాలా సింపుల్, కానీ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. మీ పెయింటింగ్ ఖచ్చితంగా A3 సైజ్ షీట్ మీదే వెయ్యాలి. మీకు నచ్చిన కలర్స్ వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ఈ కాంపిటీషన్ను మీ స్కూల్లోనే ఆర్గనైజ్ చేస్తారు. ఆ తర్వాత మీ స్కూల్ నుంచి బెస్ట్ అనుకున్న ఒక్క పెయింటింగ్ని మాత్రమే ఫైనల్ కాంపిటీషన్కు పంపుతారు. సో మీ స్కూల్లో బెస్ట్ ఇవ్వాలి. ఓకే, పెయింటింగ్ సంగతి అది. ఇప్పుడు డ్రాయింగ్ నుంచి రైటింగ్ వైపు వెళ్దాం. ఈ కాంపిటీషన్ సీనియర్ స్టూడెంట్స్ కోసం. మీరు గనక 9వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో చదువుతుంటే మీ మైండ్కి కొంచెం పని చెప్పండి. చిన్న చిన్న పదాలతో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలమని నమ్మితే ఈ స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్ మీకోసమే. ఒక్క స్లోగన్తో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో చూపించేయండి. ఈ కాంపిటీషన్లో అన్నింటికంటే ముఖ్యమైన రూల్ ఒకటుంది. అదేంటంటే మీ స్లోగన్ 10, కేవలం 10 పదాలకు మించి ఉండకూడదు. ఎంత షార్ట్గా, ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఇక్కడ కూడా రూల్స్ సిమిలర్గా ఉంటాయి. పెయింటింగ్ లాగే మీ స్లోగన్ను కూడా A3 సైజ్ షీట్ మీద నీట్గా రాయాలి. మళ్ళీ చెప్తున్నా, 10 పదాల లిమిట్ మర్చిపోవద్దు. మీ స్కూల్లో అందరి స్లోగన్స్ చూసి వాళ్లలో బెస్ట్ అనుకున్న ఒక్కదాన్ని మాత్రమే ఫైనల్స్కు పంపుతారు. సరే, మీ పెయింటింగ్ కానీ స్లోగన్ కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా సబ్మిట్ చెయ్యాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. 2 కాంపిటీషన్స్కి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఈ స్టెప్స్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ పెయింటింగ్ లేదా స్లోగన్ను A3 సైజ్ పేపర్పై రెడీ చేసుకోండి. రెండోది, ఆ షీట్ వెనకాల మీ పేరు, క్లాస్, స్కూల్ పేరు, ఈమెయిల్ ఐడి, అలాగే మీ ప్రిన్సిపల్ లేదా టీచర్ పేరు, వాళ్ల మొబైల్ నంబర్ క్లియర్గా రాయాలి. మూడోది, మీ స్కూల్ ఐడి కార్డ్ జిరాక్స్ కాపీ ఒకటి అటాచ్ చేయాలి. ఇక నాలుగోది, మీ స్కూల్ నుంచి ఒక కవరింగ్ లెటర్ పెట్టాలి. అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారో మెన్షన్ చేయాలి. ఫైనల్గా మీ స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన ఆ ఒక్క బెస్ట్ ఎంట్రీని కేవలం స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. కొరియర్ కాదు, ఆర్డినరీ పోస్ట్ కాదు, ఓన్లీ స్పీడ్ పోస్ట్. ఇక మీరు పంపించాల్సిన అడ్రస్ నోట్ చేసుకోండి. నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, బ్లాక్ 3, 4వ అంతస్తు,
సిజిఓ కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూఢిల్లీ 110003. ఈ అడ్రస్కే మీ ఎంట్రీస్ పంపించాలి. ఇక అందరూ వెయిట్ చేసే పార్ట్కి వచ్చేశాం. ప్రైజెస్ ఏమున్నాయి? మరి అన్నింటికన్నా ఇంపార్టెంట్ లాస్ట్ డేట్స్ ఏంటి? విన్నర్స్ కోసం చాలా మంచి ప్రైజెస్ రెడీగా ఉన్నాయి. పెయింటింగ్ కేటగిరీలో, అలాగే స్లోగన్ కేటగిరీలో రెండింటిలోనూ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులుంటాయి. అంతేకాదు, ఇంకా ప్రోత్సహించడానికి ప్రతి కేటగిరీలో మరో 10 మందికి ఎంకరేజ్మెంట్ అవార్డ్స్ కూడా ఇస్తారు. సో గెలిచే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఈ కాంపిటీషన్ ఫ్లయర్లో లాస్ట్ డేట్ January 16, 2026 అనుంది. కానీ అఫీషియల్ గవర్నమెంట్ మెమోలో మాత్రం January 22, 2026 అనుంది. సో 2 వేర్వేరు డేట్స్ ఉన్నాయి. మనం సేఫ్ సైడ్లో ఉండాలంటే ముందున్న డేట్ అంటే January 16నే టార్గెట్గా పెట్టుకోండి. ఆ లోపే మీ ఎంట్రీని పంపించేయండి. అస్సలు లేట్ చేయొద్దు. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మన ప్రకృతి మనకిచ్చిన ఈ గొప్ప వారసత్వాన్ని, అంటే ఈ చిత్తడి నేలలను కాపాడటానికి మన క్రియేటివిటీ ఎలా హెల్ప్ అవుతుంది? ఈ ఛాలెంజ్ని తీసుకోండి. మీ ఆలోచనలకు, మీ ఆర్ట్కి ఒక రూపమివ్వండి. ఆల్ ద బెస్ట్!